ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నిన్నటి వరకు జాయ్ జమీనా, ఈ రోజు సౌమ్య శెట్టి విశాఖలో పెద్ద ఎత్తున హనీ ట్రాప్ జరుగుతుందని తెల్లవారి నుంచి కూడా పలు ప్రసార మాధ్యాల్లో మనం వార్తలు చూస్తున్నాం, వింటున్నాం. సీన్ కట్ చేస్తే సౌమ్య శెట్టి బెంగళూరులో ఉంది. విశాఖ నగర కమిషనర్ సౌమ్య శెట్టిని వెతుకు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చంపేద్దాం, లారీలు ఉన్నాయి, ఇసుక చూపిస్తాను, అతను కావాలంటున్నాను. దట్స్ వాట్ ఈస్ టెలింగ్ మై డూ. కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అంబిక నీకు లాస్ట్ వార్నింగ్, ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. నిన్నటి వరకు జాయ్ జమీనా, ఈ రోజు సౌమ్య శెట్టి విశాఖలో పెద్ద ఎత్తున హనీ ట్రాప్ జరుగుతుందని తెల్లవారి నుంచి కూడా పలు ప్రసార మాధ్యాల్లో మనం వార్తలు చూస్తున్నాం, వింటున్నాం. సీన్ కట్ చేస్తే సౌమ్య శెట్టి బెంగళూరులో ఉంది. విశాఖ నగర కమిషనర్ సౌమ్య శెట్టిని వెతుకు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా సిపి పేరుతో కూడా కొన్ని కథనాలు, కొన్ని ప్రసార మాధ్యాల్లో వచ్చాయి. అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో హనీ ట్రాప్ ఎవరైతే వేశారని ఇప్పటి వరకు చెప్తున్నారో కొన్ని కథనాలు మనం చూస్తూనే ఉన్నాము. ఆ సౌమ్య శెట్టి అనే వ్యక్తి ప్రస్తుతం మన దగ్గర ఉంది. సౌమ్య శెట్టి గారు, మీరు బెంగళూరులో ఉన్నారా, ఎక్కడున్నారు? హైదరాబాద్, బెంగళూరు, లేదా లాస్ట్ టైంలో గోవాలో నుంచి పట్టుకొస్తారేమో నన్ను. ఓకే, ఎందుకు అసలు ఈరోజు హనీ ట్రాప్ జరిగింది వైజాగ్లో? సౌమ్య శెట్టి అనే ఒక పర్సన్ హనీ ట్రాప్ వేసింది. ఇద్దరు వ్యక్తులు, రాజేష్ అనే ఒక వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నుంచి అధిక సంఖ్యలో డబ్బులు తీసుకుంది. రెండో పెళ్ళం కింద ఉంటాను, రెండో పెళ్ళి చేసుకోండి అంటూ కూడా మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాట్సాప్లో వైరల్ అవుతుంది, న్యూస్ వైరల్ అవుతుంది. ఎందుకు అంటారు? యాక్చువల్లీ అతనికి నేనంటే ఇష్టం అంట. మా అడ్వకేట్ మ్యామ్ని అడిగారు ఆ అమ్మాయిని ఇచ్చిమని. నేను ఉంటుండగా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు, నన్ను క్రాస్ చేసి తీసుకెళ్ళండి అని ఆవిడ చెప్పారు. అయితే చూడు ఏం చేస్తానో, ఆ అమ్మాయి మీద ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది కదా, ఇంకా వేరేవన్నీ క్రియేట్ చేసి పెడతాను, అందరూ నమ్మేస్తారు, అమ్మాయికి పరువే ఉండదు, కుక్కలా నా దగ్గరికే వస్తుంది అని చెప్పి ఈజ్ డూయింగ్ ఆల్ దిస్. అయితే ఈ న్యూస్తో పాటు కొన్ని ఫోన్పే చాటింగ్స్ కూడా, ఫోన్పేలో డబ్బులు పంపించినట్టు కూడా వచ్చాయి. సౌమ్య శెట్టి పేరుతో కూడా డబ్బులు క్రెడిట్ అవుతున్నట్టు కొన్ని, అది ఎంతవరకు నిజమంటారు? సమ్మన్ ఈస్ క్రెడిటింగ్ మీ? నాకా? అందరూ పంపిస్తున్నారా? అందరూ కాదు, ఇతను లక్ష్మీకాంత్ రెడ్డి, రాజేష్ అనే ఒక పర్సన్. రాజేష్ సార్ ఈజ్ లైక్, అతని దగ్గర నేను వర్క్ చేస్తున్నాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో వర్క్ చేస్తారు అతను. సో నా మీద థెఫ్ట్ కేసు అయినప్పుడు ఫైనాన్షియల్ నీడ్స్కి దానికి ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్. సో అంటే అది ఫ్రీలాన్సింగ్, నేను ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్. హీ యూస్ టు క్రెడిట్ మీ మనీ బికాజ్ థెఫ్ట్ కేసు ఉంది. సో ఐ కాంట్ గో అవుట్, ఐ కెనాట్ వర్క్. మూవీస్ కూడా అంటే నేను రెడీగా లేను అందరినీ ఫేస్ చేయడానికి. నాకు పోలీస్ స్టేషన్ అన్న మిగతావని ఫస్ట్ టైం, కోర్ట్ ఫస్ట్ టైం. అండ్ ఈ మధ్య అంటే ఆ కేసు తర్వాత మా ఫాదర్ కూడా చనిపోయారు. నాకంత గట్స్ లేవు, నేను ఇంత మాట్లాడలేను ఆ టైంలో. సో ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ఆల్ దిస్. సో ఐ యూస్ టు డూ స్మాల్ జాబ్. సో దాని శాలరీ అది. తర్వాత ఇతను ఆఫ్టర్ 1 year అరౌండ్ ఫెబ్ ఆర్ మార్చ్, లక్ష్మీకాంత్ రెడ్డి, సో అదే అతను సెకండ్ వైఫ్గా ఉంటాను అని చెప్పిన పర్సన్. సో అతను మూవీ అంటే నాకు ఒక 6 years or 5 years బ్యాక్ తెలుసు. కేర్ ఆఫ్ వాట్సాప్ ఏదో మూవీ చేశారు, ప్రొడ్యూసర్. సో మూవీ ఉంది, నేను గుర్తున్నానని వాయిస్ మెసేజ్ పంపించారు. నీకు హెల్ప్ అవుతుంది, మూవీస్ చేయి, కంబ్యాక్ ఇవ్వు, మీ నాన్నగారు చనిపోయారని విన్నాను, ఒక నాన్నలాగా ప్రొటెక్ట్ చేస్తాను, యూ నో వాట్ దే స్పీక్. సో హీ డిడ్. నేను వెళ్ళాను భీమ్లీ కాసాలో మీట్ అవ్వడానికి. నేను మా కజిన్ వెళ్ళాం, మాట్లాడాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అగ్రిమెంట్ అది చేస్తా అన్నారు. అంటే ఇట్స్ ఎ లెందీ స్టోరీ, ఐ జస్ట్ వాంట్ టు కట్ ఇట్ ఆఫ్. సో అగ్రిమెంట్ సైన్ చేశాను. అతను ఏంటంటే స్లోగా హీ డిలీటెడ్ ఆల్ మై ఫ్రెండ్స్ అరౌండ్ మీ, కేసులో హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్స్ని అందరినీ. వన్ ఫైన్ డే కేసులో నిన్ను రిమాండ్కి తీసుకెళ్ళిపోతారు.
కేసు అంటే అసలు ఏం జరిగింది? ఒక 1.5 year 2 years బ్యాక్ ఒక 150 తులా థెఫ్ట్ కేసు నా మీద పడింది. దానివల్ల ఐ గాట్ సో మచ్ ఎఫెక్టెడ్. ఐ వాజ్ లైక్ ఆఫ్ గార్డ్. ఎవరితో ఏం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నా. అగ్రిమెంట్ అది చేసి మూవీ అది ఇస్తాను ఇవన్నీ చెప్పారు. సో ఆ కేసులో నేను ఫైట్ చేస్తున్నాను కదా, ఫైనాన్షియల్లీ హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను నార్మల్ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు అండ్ స్లోగా నా ఫ్రెండ్స్ నా చుట్టూ ఎవరున్నారో అందరినీ కట్ ఆఫ్ చేస్తారు. కట్ ఆఫ్ చేసి వాళ్ళు నేను చీట్ చేస్తున్నారు, కేసు ఎటు వెళ్ళట్లేదు, ఒక 1.5 year నేను సడన్గా రిమాండ్లోకి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేస్తారు, బెయిల్ క్యాన్సిలేషన్ ఏదో పెట్టారు, మా అడ్వకేట్ ఒకరు ఉన్నారు అని చెప్పి అతని రిలేటివ్ అడ్వకేట్నే మా కేసులో పెట్టారు. షీఈ్ లైక్ మై అడ్వకేట్ ఈస్ దేర్ రిలేటివ్. సో పెట్టిన తర్వాత ఈవెన్చువలీ అతను నా లైఫ్లో ఇంట్రూడ్ అయిపోయారు ఎక్కువ. వన్ ఫైన్ డే ఈ ఆస్డ్ అడ్వకేట్కి బలరాం చంపేద్దాం, లారీలు ఉన్నాయి, ఇసుక చూపిస్తానని తీసుకెళ్తాను, చంపేస్తాను, హస్బెండ్ చంపేస్తాను, చంపేసిన తర్వాత కేసు రాకుండా నువ్వు చూసుకో అమ్మా, దాన్ని తీసుకెళ్ళిపోయి మా ఊర్లో పడేస్తాను, నాకు లైఫ్ లాంగ్ అది కావాలి, సెకండ్ వైఫ్ లాగా అని. మ్యామ్ నాకు చెప్పారు, నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో, మనీ అంతా రిటర్న్ ఇచ్చే, నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావు జాబ్ చేయదు కానీ, బట్ నాట్ సెన్సిబుల్ అని. అప్పటి నుంచి షీ టుక్ ఓవర్ మీ, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. సో నేను ఎప్పుడు అతన్ని బ్లాక్ చేయలేదు, అంటే బ్లాక్ చేశాను, మనీ రిటర్న్ ఇవ్వలేదు అంటే ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. అగ్రిమెంట్ నేను మనీ అంతా రిటర్న్ ఇచ్చాక మ్యామే సెటిల్ చేశారు. అగ్రిమెంట్ మూవీ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మూవీ అంతా క్యాన్సిల్ చేసి అండ్ ఆ కిస్సింగ్ వీడియోస్ ఇవన్నీ వైరల్ చేయడానికి చూస్తున్నారు కదా, యాక్చువల్లీ డెమో షూట్ చేసాం. డెమో షూట్లో షూట్ మ్యామ్ దగ్గర డిలీట్ చేయించారు, అయినా కూడా ఆ క్లిప్పింగ్స్ నుంచి ఈజ్ మిస్యూజింగ్ దమ్ రైట్ నౌ. బట్ ఇట్స్ ఓకే, లాస్ట్ టైంలో నేను పిచ్చి ముద్దులా మాట్లాడకుండా అయితే ఉండలేను కదా. నా వాంట్ టు స్పీక్, దట్స్ వై కమిషనర్ ఆఫీస్కి వచ్చాను. ఎదుగుతున్నారు కదా, ఎందుకు వాళ్ళు అంత కష్టపెట్టడం? గోవా, బెంగళూరు, హైదరాబాద్ నేనే వచ్చేస్తే అయిపోద్ది. అసలు లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు ఇదంతా కూడా చేస్తా ఉన్నాడు? అతనికి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా? యా, అతనికి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. అతను కావాలంటే నేను, దట్స్ వాట్ ఈస్ టెలింగ్ మై అడ్వకేట్. సో అసలు ఈ వైఫ్ కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అంబిక నీకు లాస్ట్ వార్నింగ్, ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలా, నువ్వు తెచ్చిస్తావా, పెళ్లి చేస్తావా లేదా అని. ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకో మౌనిక, మా వాళ్ళకు ఉండదని చెప్పు. సౌమ్య వస్తాను, మా ఊరికి ఉండదు, ఎక్కడికన్నా వెళ్ళమాను. మా ఊరి దగ్గర మొత్తం కానీ మొత్తం లవ్వులు, మొత్తం ముద్దులు అన్ని పెట్టుకునే ఫోటోలు ఉన్నాయి మా ఊరి దగ్గర. ఇది ఒకటి మాత్రం క్లియర్గా చెప్పు. వాళ్ళ మొగుడికి చెప్పు, వాళ్ళ అమ్మకే చెప్పు, సోమ్యకే చెప్పు, క్లియర్గా మొత్తం స్టేబుల్ చేస్తున్నాను. ఓకేనా? చెప్పమ్మా క్లియర్గా. వీళ్ళు బాగా బాగా కొట్టించుకున్నది మొత్తం అన్నీ ఉన్నాయి. మొత్తం మా ఊడి వీడియోలతో సహా, రెక్కలతో సహా మొత్తం నీట్గా పెట్టాడు. వీ హ్యావ్ ఆల్ దట్. అతను కాదు, మా దగ్గర ఉన్నవన్నీ పెడతాం. అండ్ 26th అండ్ 26th మా ఇంటికి వచ్చి చెత్త చేస్తే మేము ఎఫ్ఐఆర్ పెట్టాము, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాము. ఎక్కడ మీరు ఎవరి మీద పెట్టారు? ఏ స్టేషన్ లో పెట్టారు? లక్ష్మీకాంత్ రెడ్డి మీద పెందుర్తిలో పెట్టాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మ్యామ్ ఇంటికి వెళ్ళి రచ్చ చేస్తే అనపర్తిలో పెట్టాం. ఓకే, వాళ్ళ వైఫ్ కాల్ చేసి షీఈస్ థ్రెటనింగ్ అస్, నువ్వు ఎంత కాపాడుతావు కాపాడుకో, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతావు అని చెప్పి. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు మిమ్మల్ని? ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతారు లక్ష్మీకాంత్ రెడ్డి? అదే మ్యామ్ వదిలేస్తే ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా మెసేజెస్ పంపించారు మ్యామ్కి, ఇవన్నీ ఆపేస్తాము, అమ్మాయికి డ్యామేజ్ అయిపోతుంది, అమ్మాయి అంటే చాలా ఇష్టం, కాంప్రమైజ్ అయిపోమని వచ్చిమని నా దగ్గరికి అని అంటున్నాడు. అంటే కాంప్రమైజ్ అంటే ఏం అవ్వాలి? పెళ్లి చేసుకోవాలి, అతనితో ఉండిపోవాలి, మా హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేయాలి. మరి ఇంత జరుగుతుంటే మీ హస్బెండ్ ఏం చేస్తా ఉన్నారు? మా హస్బెండ్ ఇండియన్ నేవీలో వర్క్ చేస్తారు. ఆయన మీకు సపోర్టెడ్గా? ఆబ్వియస్లీ. ఓకే, సో అసలు లక్ష్మీకాంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా, లేకపోతే ఆయన హైదరాబాద్లో ఉన్నాడా? ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు, మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆబ్వియస్లీ. ఓకే, సో ఇప్పుడు రాజేష్ పాత్ర ఏంటి ఇందులో? అతనికి ఇతను ఏం చేశారంటే, ఆ రికార్డింగ్ వినొచ్చు, ఆల్రెడీ మీడియాలో వైరల్ అవుతుంది. హీ కెప్ట్ ఆన్ ఇన్సిస్టింగ్, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది నా పెళ్ళం, అమ్మాయి ఖర్చులు నేను చూసుకుంటాను, నువ్వెవరు డబ్బులు ఇవ్వడానికి నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని హీ కెప్ట్ ఆన్ హెరాస్డ్ హిమ్. అలా చేస్తే ఎవడరా నువ్వు అని చెప్పి అతను కాల్ బ్యాక్ చేసి మాట్లాడారు. సో అతనేంటి ఇలా చెప్తుంటే నెగిటివ్గా ఏమైనా చెప్తే వదిలేస్తాడు అని హీ టోల్డ్ లైక్ దట్. దాన్ని మిస్యూజ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఈజ్ ఆల్సో విత్ అస్ ఓన్లీ రైట్ నౌ. మరి ఎప్పుడు సిపి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో నాకు తెలియదు. అంటే నెగిటివ్గా మాట్లాడితే నన్ను వదిలేస్తారు, అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తే అని హీ స్పోక్. నౌ హీ ఈజ్ మిస్యూజింగ్ దోస్ ఆడియో క్లిప్స్ ఆల్సో. లక్ష్మీకాంత్ రెడ్డికి మేము ఏదన్నది ప్రేమ కదా, పశుపతి అనుకోండి, నేనైతే అనుష్క కాదు, బట్ ఈజ్ పశుపతి.
సో సౌమ్య శెట్టి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, గోవాలో ఉంది. ఇవన్నీ అసలు పెందుర్తిలో ఒక చిన్న ఫ్లాట్ లోన్లో ఉంది, ఒక కార్ ఉంది లోన్లో ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. నా 2 అకౌంట్స్ 18 రూపీస్ 19 రూపీస్ ఉన్నాయి అంతే. యూ కెన్ చెక్. మా హస్బెండ్కి శాలరీ తప్ప ఎక్స్ట్రా ఏం క్రెడిట్ అవ్వదు. ఆ థెఫ్ట్ కేసులోనే నేను జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతోనే ఐఎమ్ రన్నింగ్ మై హౌస్ హోల్డ్. దాని మించి ఇంకేం లేదు. ఈ ప్రాజెక్ట్ సైన్ చేస్తే వచ్చిన మనీ అవి కూడా బై అకౌంట్ అతనికి పంపించాం. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసు పెట్టింది నేను. ఎప్పుడు నేను పెట్టింది వైరల్ అవ్వదు. ఐ డోంట్ నో హౌ కమ్ ఎవ్రీవన్ జస్ట్ పబ్లిష్ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ప్రొటెక్షన్ ఏముంది, గాడెస్ ఉన్నారు కదా, అంబికా మ్యామ్ చూసుకుంటారు. అండ్ మేమే ఫస్ట్ కేసు పెట్టాం కాబట్టి ఎఫ్ఐఆర్స్ 2 ఉన్నాయి, డబుల్ ఎఫ్ఐఆర్స్. సో దే హ్యావ్ టు టేక్ యాక్షన్. 1 month అయిపోయింది. సో ఫైనల్గా మీ మీద మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? టీవీ పర్సన్కి నాతో ఏదో ఎనిమీషిప్ ఉంది. ఇప్పుడు కూడా లైవ్ ఏదో రన్ అవుతుంది. ఆ అమ్మాయి చాలా మంది నుంచి నా లైఫ్ స్టైల్ చూడండి, మా ఇల్లు చూడండి, నా దగ్గర ఏం డబ్బులు లేవు. యూ కెన్ క్రాస్ వెరిఫై ఎవ్రీవేర్. లక్షలు కోట్లు చాలా చలాకీగా ఏదో మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు. నాకు 2-3 పీపుల్ ఉన్నారు, లైక్ మేడం కానీ 2 అక్కలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, కజిన్స్. వాళ్ళు నమ్మితే చాలు. నేను ప్రతి ఒక్కడికి వెళ్ళి ఏం ప్రూఫ్ చేసుకోకర్లేదు. సో ఇది నిజంగా నా మీద నన్ను ఇష్టపడిన వ్యక్తి, అది కూడా ఇష్టం అంటే అది వివాహం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు లక్ష్మీకాంత్ రెడ్డి. కానీ నేను లొంగకపోయేసరికి నా మీద లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేసి పలు మీడియా ఛానల్లో నా మీద లేనిపోయిన ప్రసారాలు కూడా చేపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారో ఆయన పైన 2 కేసులు మేము పెట్టడం కూడా జరిగింది. మా ఇంటికి వస్తే అరెస్ట్ చేస్తూ ఉంటే సో పెట్టడం జరిగింది. ఈరోజు పలు మీడియా ఛానల్స్లో నేను ముంబైలో ఉన్నాను, గోవాలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నానని చాలా ప్రసార మాధ్యమాలు అయితే వస్తూ ఉంది. నేను ప్రస్తుతం విశాఖ సిపి ఆఫీస్లోనే ఉన్నాను. సో నేను నా లాయర్ ద్వారా ఈ ఫైట్ అంతా కూడా ఎదుర్కొంటున్నాను. సో నాకు కూడా చాలా అండగా చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో కాకపోతే లాస్ట్ టైం ఒక ఇష్యూలో నేను బయటికి రాకుండా చాలా తప్పు చేశాను. ఈరోజు అదే తప్పు మళ్ళీ నేను చేయదలుచుకోలేదు. సో ఎక్కడికి పిలిచినా నేను వస్తాను. సో అందులో భాగంగా ఈరోజు విశాఖ సిపి ఆఫీస్ దగ్గరికి కూడా వచ్చాను. నిజంగా నేను తప్పు చేస్తే ఏదో హనీ ట్రాప్ పెద్ద ఏదో చెప్తా ఉన్నారు. సో హనీ ట్రాప్ వేస్తే ఈరోజు నా పైన కేసులు ఉండాలి కదా, ఈరోజు నా పైన ఏ ఒక్క కేసు లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.